హలో గాయ్స్, మనందరికీ ఎంతో ఇష్టమైన రాఖీ పౌర్ణమి రానే వచ్చేసింది. మరి దాని గురించి కూడా తెలుసుకోవాలి కదా. రాఖీ పౌర్ణమిని రక్షాబంధన్ అని కూడా అంటారు. ఇది సోదర సోదరీమణులు జరుపుకునే పండుగ అని అందరికీ తెలుసు. కానీ ఇది ఎందుకు జరుపుకుంటాం? ఇది జరుపుకోవడం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? అసలు ఈ పండుగ ఎలా మొదలైంది? దీని వెనుక ఉన్న కథ ఏంటి అనేది ఎంతమందికి తెలుసు? శిశుపాలుని వధ గురించి మీలో ఎంతమందికి తెలుసు? ధర్మమే అత్యధిక జీవితానికి మూలం. ఆ ధర్మానికి వ్యతిరేకంగా ప్రవర్తించేవాడు ఎప్పటికైనా నాశనమైపోతాడని అంటారు. ఇలాంటి ఒక సందర్భమే శిశుపాలుని వధ. శ్రీకృష్ణుడి గురించి మనందరికీ తెలిసిందే కదా. ఆయన మేనత్త కుమారుడే శిశుపాలుడు. తన తల్లి కోరిక మేరకు శిశుపాలుణ్ణి 100 తప్పుల వరకు క్షమించిన శ్రీకృష్ణుడు అతన్ని 101వ తప్పుకి ఆగ్రహంతో సుదర్శన చక్రాన్ని విసిరి శిశుపాలుణ్ణి వధించారంట. అసలు ఈ శిశుపాల వధకి రక్షాబంధన్కి ఉన్న సంబంధం ఏంటి? రక్షాబంధన్గా జరుపుకునే పండుగ వెనుక ఉన్న కథ ఏంటి? ఇది నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్.